ఒక అందమైన అరణ్యంలో చిన్న ఏనుగు ఉండేది. దాని పేరు గజరాజు. గజరాజు చాలా అల్లరిగా, సంతోషంగా ఉండేది. కానీ గజరాజుకు ఒక అలవాటు ఉండేది. ఏదైనా పచ్చని ఆకులని, చెట్లని, పండ్లని చూస్తే వెంటనే తినేసేది. అదే అడవిలో ఓ సింహం ఉండేది. అతని పేరు సింహేశ్వరుడు. ఆ సింహేశ్వరుడు ఒకరోజు ఇలా అన్నాడు: మనందరం మొక్కల్ని నాటుదాం, ఈ అడవిని పచ్చగా ఉంచుకుందాం అని చెప్పాడు. అందుకు జంతువులన్నీ సరే అన్నాయి. కానీ గజరాజు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఎప్పటిలాగే అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు. గజరాజు తప్ప మిగతా జంతువులన్నీ చెట్లను నాటాలని నిర్ణయించుకున్నాయి. అలాగే చెట్లను నాటడం మొదలుపెట్టాయి. కానీ ఆ పచ్చని ఆకుల్ని చూసిన గజరాజు ఎప్పటిలాగానే ఆ చెట్లను తినడం మొదలుపెట్టాడు. అక్కడి జంతువులన్నీ ఎంత చెప్పినా తను వినిపించుకోలేదు. ఒకరోజు ఆకాశం నల్లగా మబ్బులతో కమ్ముకొని భారీగా వర్షం కురవసాగింది. అందుకు అక్కడ ఉన్న జంతువులన్నీ భయపడ్డాయి. మేమెక్కడికెళ్ళి దాక్కోవాలి అని ఆలోచించాయి. అప్పుడు అవి పెంచుకున్న తోటకు వెళ్ళాయి. కానీ అక్కడ చిన్న చిన్న మొక్కలు తప్పితే పెద్దవి లేవు. ఎందుకంటే గజరాజు వాటన్నిటినీ తినేసి ఉన్నాడు. గజరాజుకు తను చేసిన తప్పు అర్థమైంది. అప్పటి నుండి గజరాజు మొక్కల్ని తినడానికి బదులుగా మొక్కల్ని నాటడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి ఆ అడవి మళ్ళీ పచ్చగా మారింది. అక్కడి ఉన్న జంతువులన్నీ సంతోషంగా ఉండసాగాయి. కాబట్టి అలాగే మనమందరం కూడా మొక్కల్ని పెంచాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి.